హలో అండి అందరికీ. డే 2కి స్వాగతం, సుస్వాగతం. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను నా ముచ్చట్లు. 30 డేస్ ఆఫ్ ఛాలెంజ్ తీసుకున్నా గదా నేను. ఇదైతే డే 2 అనమాట. అంటే నిన్న రోజు ఏప్రిల్ 4థ్ రోజనమాట. నిన్న పెట్టింది మొన్న రోజు ఫ్రైడే రోజు పెట్టాను. నిన్నైతే ఇది సాటర్డే రోజనమాట. నిన్న వ్లాగ్ అయితే నేను నా లంచ్‌తో స్టార్ట్ చేశాను. యాక్చువల్‌గా మార్నింగ్ నుండి లేచా. ఒక 10 కల్లా లేచి ఎడిట్ చేసి, నిన్న పోస్ట్ చేసిన వీడియో ఎడిట్ చేసి, వాయిస్ ఇచ్చి అంతా అయిపోయింది. బానే అయింది. వాయిస్ కూడా ఒక 20 మినిట్స్‌లో అయిపోయింది. ఇక్కడొచ్చిందంటే ప్రాబ్లమ్ అది డౌన్‌లోడ్ అవ్వడానికి చాలా తిప్పలు పెట్టేసిందనమాట. నా నిన్నసలు నా డే అంతా బ్యాడ్ అనే చెప్పొచ్చు. అసలు చాలా టైం అనమాట. మార్నింగ్ ఒక 11కి అలా స్టార్ట్ చేస్తే మధ్యాహ్నానికల్లా ఒకసారి వీడియో డౌన్‌లోడ్ అయింది. యాక్చువల్‌గా అది ఫ్రేమ్ ఉంటది గదా! ఆ ఫ్రేమ్ అది నేనేం చేశా అంటే ఫిట్‌లో పెట్టాను. యాక్చువల్‌గా యూట్యూబ్‌కి 16.9లో పెట్టాలి కదా! అంటే ఎడిటింగ్ కూడా నాకు కొత్తే కదా! అయితే నేను ఫిట్‌లో పెట్టి డౌన్‌లోడ్ చేసేసా ఎడిట్ చేసిన వీడియో. అదేమైందంటే చిన్నగొస్తుందనమాట వీడియో. మళ్ళీ అది అప్‌లోడ్ అయిన తర్వాత దాన్ని డిలీట్ చేసి, మళ్ళీ ఫ్రేమ్ లెంత్ అది మార్చుకొని, మళ్ళీ డౌన్‌లోడ్ పెడితే ఎప్పుడో ఈవినింగ్ అయిందనమాట. మాకు నెట్‌వర్క్ కూడా ప్రాబ్లమ్ ఉంటదిక్కడ. దానివల్ల మొత్తం పిచ్చి పిచ్చి అయిందనమాట. ఇంక సర్లే అది ఏదైతే అదయిందని చెప్పేసి నేనైతే లంచ్ చేసేసిన తర్వాత అది డౌన్‌లోడ్ పెట్టేసి నెక్స్ట్ సెకండ్ టైమ్‌ది ఇంకేం చేశా అంటే క్లీనింగ్ చేద్దామని చెప్పేసయితే వచ్చా అనమాట. నాకెప్పుడైనా ఇలా కొంచెం మూడ్ బాగోకపోతే కొంచెం క్లీనింగ్ చేయాలనిపిస్తుంది. నీట్‌గా సర్దుకుంటా అనమాట. వదిలేస్తే మొత్తం వదిలేస్తా. లేదు అంటే నీట్‌గా క్లీన్ చేస్తా అనమాట. అయితే కొన్ని మందార పూలు, ఇంకా భృంగరాజ ఆకులు అవి కూడా ఎండబెట్టాను ఎండలో. అవి డబ్బాల్లో వేద్దామని చెప్పేసి ఇంకా స్టార్ట్ చేశా అనమాట. అలా వంట రూమ్ అయితే క్లీన్ చేయాలనైతే అనుకున్నా అనమాట. ఇదిగోండి ఇక్కడైతే అదే చెప్తున్నా మీకు. ముందు ముందైతే మందార పువ్వులు ఎండబెట్టాను గదా! వాటితో అయితే నేను హెయిర్ ఆయిల్ కానీ, హెయిర్ మాస్క్‌కి కానీ యూజ్ చేస్తా అనమాట. హెయిర్ ప్యాక్ వేసుకున్నప్పుడు దాన్ని పౌడర్ చేసి దాంట్లో యూజ్ చేస్తా అనమాట. ప్రస్తుతానికైతే అలా పెట్టాను. ఇంకా అదైతే నేను హైబిస్కస్ చెట్టు అయితే నేను ఒక చిన్న స్టెమ్ తీసుకొచ్చి పెట్టా అనమాట. అప్పుడు నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికెళ్ళినప్పుడు దారిలో వస్తుంటే పొలాలవి ఉంటాయి కదా! అక్కడ ఇలా మందార చెట్టు ఉందనమాట. అక్కడ నుండి తీసుకొచ్చి నేను ఒక చిన్న స్టెమ్ పెట్టాను. యాక్చువల్‌గా మేము మందార పువ్వు చెట్లు ఎప్పుడు కొనివేసినా అవి బ్రతకట్లేదనమాట. అంతకుముందు చాలా మందార పువ్వు చెట్లే కొనేసి వేసేది మా అమ్మ. అయితే అవెప్పుడు మాకు బతకలేదు. ఒక ఫ్లవర్ కూడా ఇయ్యలేదు. అయితే నేను బయట నుండి తీసుకొచ్చా అనమాట. చిన్న స్టెమ్ తీసుకొస్తే అది ఇప్పుడు కొంచెం పెద్దగా అయింది. ఒక డేకి ఒక 10 ఫ్లవర్స్ అలా ఇస్తుందనమాట. మంచిగానే బతికింది. బావుంది. అయితే అలా కొన్ని కొన్ని ఫ్లవర్స్ తీసుకొని నేను వాటిని డ్రై చేసి ఇలా గ్లాస్ జార్‌లో అయితే స్టోర్ చేస్తున్నా అనమాట. ఇంకా భృంగరాజ ఆకులు కూడా నేను ఎప్పుడైనా ఎక్కువ ఉన్నప్పుడు ఏం చేస్తా అంటే ఇలా కట్ చేసుకొని వాటిని ఎండబెట్టుకొని ఒక గాజు సీసాలో అయితే స్టోర్ చేసుకుంటాను. ఎందుకంటే గాజు సీసాలో వేస్తేనే అవి మనకి పాడవకుండా ఉంటాయన్నమాట ఎక్కువ రోజులు. ఇంకా ఇవైతే ఉసిరికాయ ముక్కలు. ఇవి కూడా ఎండబెట్టాను. ఇవి ముందు మంత్‌లోనే ఎండబెట్టా అనమాట. అవి కూడా చూపిస్తున్నా మీకు. ఇవన్నీ నేను హెయిర్‌కి యూజ్ చేస్తా. హెయిర్ ఆయిల్‌కి కానీ, హెయిర్ ప్యాక్ పెట్టుకున్నప్పుడు పౌడర్‌లాగా చేసి యూజ్ చేస్తా అనమాట. అవన్నీ మీకు తర్వాత చూపిస్తా. అయితే ఇదిగోండి. ఎలా అయితే ఇవాళ వంటగదైతే క్లీన్ చేయాలనైతే పెట్టుకున్నా అనమాట. దానికోసమే ఇక్కడ ప్లేట్స్ అన్నీ అవే అనమాట. ఇలా ఇవన్నీ ఎండబెట్టడానికి యూజ్ చేసిన ప్లేట్స్ అవన్నీ. ముందంతా ఉసిరికాయ ముక్కలవి ఎండబెట్టాను. అవి కూడా అలా క్లీన్ చేయలేదు. అట్టే పెట్టేసా అనమాట. అవి ఇప్పుడంతా క్లీన్ చేయాలి. ఇంకా నేను ఆరెంజ్ పీల్ ఉంటది గదా! అది కూడా ఎండబెట్టాను. కాకపోతే అవి పాడైపోయినాయి అనమాట. చాలా డేస్ అయిపోతుంది. అందుకని ఇంక అవి పాడేసేసా అనమాట. తర్వాత ఇదిగోండి సింక్ నిండా అయితే ప్లేట్స్ వచ్చేసాయి. ఇంకా అవి కూడా క్లీన్ చేయాలి. ఫస్ట్ అయితే కౌంటర్ టాప్ మొత్తం క్లీన్ చేద్దామని చెప్పేసయితే తీస్తున్నా అనమాట. ఇవన్నీ అయితే ఫేస్ వాష్‌లు. ఇవన్నీ నావి కాదు మా అక్కవి. తను స్కిన్ క్రాఫ్ట్ నుండి యూజ్ చేస్తుందనమాట. చూపిస్తా తర్వాత. ఇదిగోండి ఇవైతే భృంగరాజ్ మొక్కలకి విత్తనాలనమాట. నాకు తెలీదు ఇవి ఉన్నట్టు. ఇప్పుడే చూసా అనమాట. డబ్బాలో పెట్టేసి మర్చిపోయా నేను యాక్చువల్‌గా. వే వేస్తాను టబ్‌లో చూపిస్తా అప్పుడు. ఇంగోండి ఇంక ఇక్కడైతే ఒక్కొక్కటిగా, ఒక్కొక్కటిగా అన్నీ క్లీన్ చేస్తున్నా అనమాట. వదిలేస్తే మొత్తానికి వదిలేస్తా నేను. క్లీనింగ్ అవి ఏం పెట్టుకోననమాట. ఎప్పుడైనా బోర్ కొట్టి పిచ్చి పిచ్చిగా అయితుంది మైండ్ అంతా అన్నప్పుడైతే నేను మంచిగా క్లీనింగ్ చేస్తా. నాకు
ఇవి ఉన్నాయి గదా! డిషెస్ వాష్ చేస్తే కొంచెం నా మైండ్ రీసెట్ అయితదనమాట. అందుకని నేనెప్పుడైనా హ్మ్. ఇలా చేస్తూ ఉంటా అనమాట. అయితే ఇవాళైతే పక్కాగా ఈ రూమ్ అయితే ఖచ్చితంగా క్లీన్ చేయాలనయితే పెట్టుకున్నాను. నాకు ఎగ్జాక్ట్‌గా ఒక 2 అవర్స్ పైన టైం పట్టింది. వీడియో అయితే 2 అవర్స్ పట్టలేను గదా! మొత్తం అంతా ట్రిమ్ చేసేసి, ఫాస్ట్ ఫార్వర్డ్‌లో పెట్టేసా అనమాట. యాక్చువల్‌గా ఈ వీడియో కూడా 48 మినిట్స్ వచ్చింది గైస్. 48 మినిట్స్ అసలెవరు చూస్తారు? ఏముంది క్లీనింగ్ అయితే చాలా టైం పడుతుంది. ప్రతీదీ చూపించాలంటే కష్టం గదా! అండ్ 48 మినిట్స్ మాట్లాడాలంటే నా వల్ల గాదు. సో, మొత్తం దాన్నంతా ట్రిమ్ చేసి ఒక 17 ఆర్ 18 మినిట్స్‌కైతే తీసుకొచ్చా అనమాట. కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్‌లో ఉంటుంది వీడియో అయితే చూడండి. ఏమనుకోద్దు. అండ్ కన్సిస్టెన్సీ అనేదైతే ఖచ్చితంగా ఇప్పుడు ఇది వీడియో పోస్ట్ చేయాలి అని చెప్పేసయితే చెయ్యట్లేదు. నాకు చేయాలి అనిపిచ్చింది చేస్తున్నా అనమాట. నా డేలో నేను ఏదైతే చేస్తున్నానో అది అయితే ఒక 6 మినిట్స్, 7 మినిట్స్, 8 మినిట్స్ కూడా రావచ్చు మేబీ ముందు ముందు డేస్‌లో. ఏదైనా గూడా డైలీ ఒక వీడియో పోస్ట్ చేయాలనైతే అనుకున్నా గదా! అందుకని చెప్పేసనమాట. అయితే ఇదిగోండి ఒక్కొక్కటిగా అన్నీ మొత్తం ముందు కౌంటర్ టాప్ అంతా ఎక్కడిదక్కడ పెట్టేసి తర్వాత క్లీనింగ్ అయితే స్టార్ట్ చేశా అనమాట వాష్ చేయడం. ప్లేట్స్ అన్నీ వాష్ చేసి ఈ ప్లేట్స్ అన్నీ నేను ఉసిరికాయ ముక్కలు, ఇంకా మందార పువ్వులు ఇవి ఎండబెట్టడానికైతే యూజ్ చేస్తాను. ప్లేట్స్‌లో పెడితే త్వరగా ఎండిపోతాయన్నమాట. మా ఇంట్లో కొంచెం ఎక్కువ ప్లేట్సే ఉంటాయి. అవి ఎందుకు ఏంటి అని నెక్స్ట్ టైమ్ ఎప్పుడైనా చెప్తా గానీ ప్లేట్స్ అయితే చాలా ఎక్కువుంటాయన్నమాట. అదిగోండి ఒక్కొక్కటిగా క్లీన్ చేసేసిన తర్వాత సర్దుతున్నా ఇప్పుడైతే. నిన్నైతే అసలు చాలా బ్యాడ్ డే అని చెప్తానండి. ఎందుకంటే అసలు చాలా చిరాకొచ్చింది. ఫస్ట్ డేనే ఇలా అయితుందేంటి అని అనుకున్నా నేను. యాక్చువల్‌గా వాయిస్ ఓవర్ ఇవ్వడం, ఇంకా వీడియో ఎడిట్ చేయడం అంతా హాఫ్ అన్ అవర్‌లో అలా కంప్లీట్ అయిపోయింది. కాకపోతే అది డౌన్‌లోడ్ అవ్వడానికి నాకొచ్చిన తిప్పలు ఇంకెవ్వరికీ రావేమో అన్ని తిప్పలొచ్చాయన్నమాట. యాక్చువల్‌గా నాకు ఫోన్‌లో స్టోరేజ్ కూడా చాలా తక్కువుంది. చాలా వీడియోస్ ఉన్నాయి ముందు ముందువి. అవన్నీ ఎడిట్ చేసి పోస్ట్ చేయడానికి నాకేమో బద్ధకమాయే. అందుకని ఈ ఛాలెంజ్ తీసుకున్నా అనమాట. అలా అని ఆ వీడియోస్ అన్నీ డిలీట్ చేసేద్దాము అంటే అది చేయలేను. సో, ఏం చేశా అంటే కొన్ని యాప్స్ తీసేయడం, ఇంకా కాల్ లాగ్ అవన్నీ కూడా డిలీట్ చేయడం. ఎలా అయితే వీడియో అయితే డౌన్‌లోడ్‌కి పెట్టా అనమాట. నిన్న డే అంతా అలానే అయిపోయింది. అలానే కూర్చుంటే మొత్తం పాడైతుంది గదా! అని చెప్పేసి ఇలా క్లీనింగ్ అయితే స్టార్ట్ చేసుకున్నా అనమాట. మొత్తం ఇవన్నీ వాష్ చేసేసిన తర్వాత ఒక మంచి ఫీల్ కోసం నేనైతే మొన్న తిరుపతి ఎళ్ళినప్పుడు ఇవి తీసుకొచ్చా అనమాట ధూప్ స్టిక్స్. ఇది అదే ఆవు పేడతో చేసిన వంట. స్మెల్ కూడా చాలా బాగున్నాయన్నమాట. అదైతే అగరబత్తి వెలిగించి అక్కడ పెట్టాను. తర్వాత ఇంకా క్లాత్‌తో కూడా ఇదంతా ఒకసారి తుడుద్దామనైతే అనుకుంటున్నా అనమాట. యాక్చువల్‌గా మేము పైనున్న కిచెన్ యూజ్ చేయము. ఎప్పుడో ఒకసారి అంతే. ఎక్కువ ఇప్పుడైతే నేను నా హెయిర్ ప్యాక్స్ గానీ, లేదు అంటే ఫేషియల్ ప్యాక్స్ గానీ ఏమన్నా పెట్టుకున్నప్పుడు ఇక్కడ వీడియో షూట్ చేసుకోవడానికి అది కూడా బావుంటుంది గదా! ఈ ప్లేస్ అని జెప్పేసి ఇక్కడంతా క్లీన్ చేస్తున్నా అనమాట. ఇదిగోండి ఒక క్లాత్ తీసుకొని దాన్ని తడిపేసి మొత్తం తుడుస్తున్నా అనమాట. మరీ డీప్ క్లీనింగ్ చెయ్యట్లేదు. డీప్ క్లీనింగ్ చేయాలి అంటే మొత్తం ఇల్లంతా సర్దాలి. సో, ఫస్టయితే ముందు ఇలా నార్మల్‌గా క్లీన్ చేస్తున్నా అనమాట. తర్వాత మొత్తం ఇల్లంతా సెట్ అయిన తర్వాత ఒకసారి డీప్ క్లీనింగ్ అయితే చేయిస్తాము. ఇదిగోండి మొత్తం అంతా క్లీన్ చేసేసి నాకైతే 2 అవర్స్ పైనే పట్టింది. మాక్సిమం అంతా షూట్ చేయలేను గదా! తర్వాత మొత్తం తుడిచేసిన తర్వాత ఆ క్లాత్ కూడా వాష్ చేసేసి ఆరబెట్టేసా అనమాట. నెక్స్ట్ షింక్ కూడా వాష్ చేసేసాను. మాకేంటంటే కొంచెం ఉప్పు, వాటర్ అవి ఉంటాయి. మొత్తం షింక్ అంతా వైట్‌గా అలా వచ్చేసాయి. అయితే షింక్ కూడా క్లీన్ చేసేసా అనమాట. ట్యాప్స్ దగ్గర కూడా వైట్ మచ్చల్లాగా వస్తాయి. అవన్నీ కూడా క్లీన్ చేసుకొని నీట్‌గా హ్యాండ్స్ అయితే వాష్ చేసుకున్నా అనమాట. మీకు క్లీనింగ్ చేయడం అంటే ఇష్టమేనా? నాకైతే చాలా ఇష్టం. ఒకవేళ నాకు బుద్ధి పుట్టింది అంటే కంపల్సరీ క్లీన్ చేసే వరకు అయితే నిద్రపోననమాట. లేదు వదిలేస్తే మొత్తం 1 మంత్, 2 మంత్, 3 మంత్ అయినా అలానే వదిలిపడేస్తా మొత్తం. అస్సలంటే అస్సలు దాని జోలికి పోను. ఎప్పుడైతే నాకు మనసొచ్చిందో అప్పుడే చేస్తాను.
మీలో కూడా ఎవరైనా అలా ఉన్నారా? ఉంటే గనుక లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. చేస్తే మాత్రం నీట్‌గా చేస్తా ఏదైనా. లేదంటే మొత్తం హ్మ్. చూడండి ఒకసారి మొత్తం చూపిస్తున్నా అనమాట. చాలా నీట్‌గా అయింది గదా! ఒక ప్లాంట్ కూడా పెట్టాను. మనీ ప్లాంట్ అది పెట్టా అనమాట. ఆ చివర. ఇదిగోండి సింక్ అంతా నీట్‌గా క్లీన్ చేసేసా. ఇవన్నీ ఆ డబ్బాలు కనిపిస్తున్నాయి గదా! అవన్నీ గిఫ్ట్‌లాగా వచ్చినాయనమాట. మా చెల్లి ఫంక్షన్‌కి కొన్ని, ఇంకా ఫంక్షన్స్‌కి, బర్త్‌డే పార్టీస్‌కి అలా వెళ్తాం కదా! అలాంటివి కొన్ని అనమాట. కానీ స్టార్ట్ చేసినప్పుడు ఏదో ఒక ప్రాబ్లమ్ వస్తా ఉండదు గదా! ఇప్పుడైతే మా ఫ్రెండ్ కంటిన్యూయస్‌గా కాల్స్ చేస్తుంది. ఆపుతా మళ్ళీ వాయిస్ ఓవర్ ఇస్తా ఉన్నా అనమాట. తనైతే కిందకొచ్చిందంట. వెళ్ళేసి కలిసి కాసేపు మాట్లాడేసి నెక్స్ట్ కంటిన్యూ చేస్తా అనమాట. మాక్సిమం ఒక 10 మినిట్స్ ఇచ్చా అంతే వాయిస్ ఓవర్. ఈ లోపల నాకు కాల్స్ బయట కాలింగ్ బెల్ మోగుతుంది. అంతా అయితుందనమాట. ఓకే. మరి మళ్ళీ వస్తాను. బై. అయితే ఇదిగోండి నెక్స్ట్ ఇంకా హ్యాండ్ వాష్ అవి ఫిల్ చేసుకుంటున్నాననమాట. ఇవైతే అలోవెరా జెల్‌దొకటి, ఇంకొకటేమో షవర్ జెల్ ఉంటుంది గదా! దానిదొకటి డబ్బాలు ఇలా యూజ్ చేసినవి పడేయననమాట. అవి అట్టే పెట్టుకుంటాం. ఇలా హ్యాండ్ వాషెస్ అవి వేసుకోవడానికి పనికొస్తాయి గదా! అయితే 2 ఫిల్ చేసేసి ఒకటేమో ఇక్కడ పెట్టా. ఇంకొకటేమో యుటిలిటీ ఏరియా దగ్గర పెట్టా అనమాట. వాష్‌రూమ్ దగ్గర పక్కన. అయితే నెక్స్ట్ ఇవాళైతే నేను వాష్‌రూమ్ దగ్గర ఒక చిన్న కబోర్డ్‌లాగా ఉంది. దాన్ని క్లీన్ చేస్తా అనమాట. ఇప్పుడు వన్ బై వన్ ఒక్కొక్క రూమ్ క్లీన్ వద్దామనైతే అనుకుంటున్నా. వస్తామనైతే అనుకుంటున్నా అనమాట. నిన్నైతే కిచెన్ అయింది గదా! ఇవాళ వాష్‌రూమ్ దగ్గర చిన్నది ఉంది. దాన్ని క్లీన్ చేస్తా అనమాట. నెక్స్ట్ వాష్‌రూమ్ క్లీన్ చేసి నెక్స్ట్ హాల్ దగ్గరికొస్తాను. చూపిస్తా మీకు. నాకు యాక్చువల్‌గా క్లీనింగ్ అంటే చాలా ఇష్టమనమాట. ఇప్పుడు కొన్ని థింగ్స్ అవి ఎక్కువ ఉన్నాయి ఇంట్లో. అవి స్టోర్ రూమ్‌లో ఉంచాలి యాక్చువల్‌గా. అవి అన్నీ ఇంట్లో పెట్టాము. ఎందుకంటే అక్కడ స్టోర్ రూమ్ వేరే వాళ్ళకి అంటే వేరే వాళ్ళు అంటే అన్నయ్య వాళ్ళు ఇల్లు కట్టుకుంటుంటే మా ఇంట్లో స్టే చేస్తున్నారనమాట మా పక్కన. అయితే స్టోర్ రూమ్ అది అంతా ఖాళీ చేసి వాళ్ళకిచ్చాము. వాళ్ళు వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇంట్లో ఉన్న థింగ్స్ అన్నీ స్టోర్ రూమ్‌లో పెట్టేస్తాము. అంతవరకు ఇల్లయితే కొంచెం కంజెస్టెడ్‌గా అలా ఉంటుందనమాట. అలా అడ్జస్ట్ అయిపోతున్నాం. నెక్స్ట్ అయితే ఇంకా హ్యాండ్ వాష్ అది ఫిల్ చేసిన తర్వాత కొన్ని బట్టలుంటే వాషింగ్ మిషన్‌కి వేస్తున్నా. నెక్స్ట్ ఒకసారి రూమ్ అంతా క్లీన్ చేసేసి చీపురు పెట్టి మొత్తం తుడిచేసా అనమాట. ముందు ఊడవలేదు కదా! చివర్లో ఇలా ఊడ్చేసి నెక్స్ట్ ఇంకా కిందకి వెళ్ళిపోయా అనమాట. కిందకి వెళ్ళి కొంచెం టీ తాగేసి మనకి టీ లేనిదే అసల బండి నడవదనమాట. నాకు చాలా అడిక్ట్ అయిపోయాను టీకైతే. డేలో ఒక 3 టైమ్స్ కంపల్సరీ ఉండాలి టీ అయితే. అయితే దాన్ని కూడా చేంజ్ చేసుకుందామని అనుకుంటున్నా. మరి టీ తగ్గించాలి కదా! ఎక్కువ తాగొద్దు గదా! అయితే అనుకుంటున్నా మరి ఏం చేయాలో తెలీదు గానీ, నేను ఉండలేకపోతున్నా గైస్. అసలు టీ లేకుండా అయితే అస్సలు ఉండలేను. ఫుడ్ లేకపోయినా ఉంటా గానీ, టీ లేకపోతే అస్సల నడవదనమాట బండి. 3 టైమ్స్ పక్కా పడాల్సిందే టీ. అయితే టీ గాని, కాఫీ గాని. అయితే ఇప్పుడు దాన్ని కూడా ఒక డేకొక 2 టైమ్స్ తాగే వరకు తీసుకొచ్చి అలా 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 తగ్గిచ్చేస్తా మొత్తం. ఇదిగోండి నెక్స్ట్ ఈరోజు క్లీన్ చేయాల్సిన ప్లేస్ అయితే చూపిస్తున్నా మీకు. ఇదిగోండి ఈ ర్యాక్స్ మాత్రం క్లీన్ చేద్దామనయితే అనుకుంటున్నాననమాట. రేపైతే అదే ఇవాళ క్లీన్ చేస్తాను. ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇవాళ ఇస్తున్నా గదా! సండే రోజు. సండే రోజు క్లీన్ చేస్తా అనమాట. నెక్స్ట్ కిందకి వెళ్ళిన తర్వాత టీ తాగేసి కాసేపయిన తర్వాత మా అమ్మ పంపర పనసకాయ కోసారనమాట చెట్టు నుండి. ఇది మా చెట్టుకి వచ్చింది. ఇదివరకైతే చాలా పంపర పనసకాయలొచ్చేయి. పొమేలో అంటారు గదా! ఈ ఫ్రూట్‌ని. ఇవి చాలా వచ్చాయన్నమాట. వచ్చేవి. అయితే అందరూ దిష్టి పెట్టేసారు గాయ్స్. అందరూ అంటే ఇన్ని కాయలా? ఇన్ని కాయలా? అనేవారు. అంతే వెంటనే తగ్గిపోయాయన్నమాట. 1, 2, 3 అలా కాస్తున్నాయి ఇప్పుడు. నేను చూపిస్తే ఈసారి ఎప్పుడైనా చెట్టు చూపిస్తా మీకు. తర్వాత దాన్ని మొత్తం క్లీన్ చేసి అవి మొత్తం సెపరేట్ చేసి ఉప్పు, కారం వేసుకొని తింటే చాలా బావుంటాయన్నమాట. ఈ సమ్మర్‌లో కూడా మంచి ఫుడ్ అనేది చెప్తాను. ఎందుకంటే ఎక్కువ వాటర్ కంటెంట్ అది ఉంటుంది కదా! రెగ్యులర్‌గా తీసుకోవడం చాలా మంచిది. ఇంకా 2, 3 కాయలున్నాయి. నెక్స్ట్ టైమ్ కోసినప్పుడు మీకు చూపిస్తా అనమాట. పంపర పనసకాయ చెట్టు అది. ఇగోండి నెక్స్ట్ ఇక్కడైతే అదే చేస్తున్నా. అదే అవన్నీ తీస్తున్నా అనమాట. క్లీన్ చేసేసా మొత్తం. అయిపోయిన తర్వాత
ఇలా చేసి ఉత్తిదే తిన్నా చాలా తియ్యగా ఉంది. కాకపోతే ఉప్పు, కారం వేసుకొని తింటే ఇంకా బావుంటుంది కదా! అని చెప్పేసి మొత్తం అవన్నీ తీసి ఉప్పు, కారం చల్లుకొని తినేసా అనమాట. నెక్స్ట్ ఇంకా వెయిట్ లాస్ జర్నీ కూడా స్టార్ట్ చేస్తా అన్నా గదా! ఇప్పుడు నేను ప్రెజెంట్ ఉన్న వెయిట్ చూస్తే షాక్ అయితారేమో 66 కేజెస్ ఉన్నాను గైస్. కాకపోతే యాక్చువల్‌గా నేను ముందు 52, 51 అలా ఉండేదాన్ని. సడెన్‌గా 16 కేజెస్ పెరిగా అనమాట. లైక్ చాలా కారణాలే ఉన్నాయి దానికి. స్ట్రెస్ అవ్వచ్చు, లేదంటే ఏ పని చేయకుండా స్టబాన్‌గా అలా కూర్చొని ఉండడం అవ్వచ్చు. యాక్టివిటీస్ ఏం లేకోకుండా అలా ఫోను చూస్తూ చాలా డేస్ గడిపేసా. దానికోసం కావచ్చు. చాలా రీజన్సే ఉన్నాయి. కొంచెం పీరియడ్‌లో ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. ఏదైనా కావచ్చు. కాకపోతే నేనైతే హాస్పిటల్‌కి వెళ్ళడానికైతే నాకిష్టం లేదు. హాస్పిటల్‌కెళ్ళాలి అది ఇది అని లేదనమాట. అయితే నేను ఇంట్లోనే వెయిట్ లాస్ అయితే అవ్వాలనైతే అనుకుంటున్నాను అనమాట. ఫస్ట్ అయితే నా హ్యాండ్స్ అంటే నాకు చాలా ఇష్టం ముందు. ఇప్పుడు ఆ హ్యాండ్స్ చాలా లావయిపోయాయనమాట ఏ పని చేయక. అయితే ఫస్ట్ అయితే హ్యాండ్స్‌కి నేను ఎక్సర్సైజ్ మొదలుపెట్టా. అంటే ఇప్పుడే కాదు ఒక 10 డేస్ నుండి చేస్తున్నా అనమాట. ముందు హ్యాండ్స్‌కైతే చేస్తున్నా అనమాట. కొంచెం వార్మప్ లాగా కూడా ఉంటుంది కదా! మొత్తం బాడీని ప్రిపేర్ చేసుకోవచ్చని జెప్పేసి ఒక 10 డేస్ నుండి మధ్య మధ్యలో ఒక్కొక్క రోజు చేశాను. ఒక్కొక్క రోజు చేయలేదనమాట. అయితే నెక్స్ట్ నుండి ఇంకా పూర్తిగా ఒక 15 మినిట్స్, 20 మినిట్స్ అలా చేయాలనైతే అనుకుంటున్నా అనమాట. ఈరోజైతే నిన్న నైట్ అయితే ఒక 15 మినిట్స్ వరకు చేశా. నాకొచ్చినవన్నీ చేసేసా అనమాట. మెయిన్‌గా హ్యాండ్స్ మీద ఫోకస్ చేశాను నేను. ఫస్ట్ నాకు హ్యాండ్స్ తగ్గితే చాలు మెయిన్‌గా. యాక్చువల్‌గా నేను ఒక 15 కేజెస్ అయితే తగ్గాలనుకుంటున్నా. వెంటనే గాదు. స్లోగా ఒక 6 మంత్స్ అలా టైం పెట్టుకున్నా అనమాట. ఒక 6 మంత్స్‌లో ఒక 15 కేజెస్ తగ్గితే సరిపోతుంది నాకు. హెల్తీగా తగ్గాలనైతే అనుకుంటున్నా అనమాట. చూపిస్తాను నేను మీకు వెయిట్ లాస్‌కి నేనేం ఫుడ్ తీసుకుంటున్నా, లేదంటే ఎటువంటి ఎక్సర్‌సైజెస్ చేస్తున్నా అని చెప్పేసి చూపిస్తా అనమాట. చూస్తూ ఉండండి. ఓకే. మరి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తా. అంతవరకు బాయ్. ఇవాళ షూట్ చేసిందయితే రేపు పోస్ట్ చేస్తా అనమాట డే 3లో. ఓకే. మరి నచ్చితే ఒక లైక్ చేయండి. కుదిరితే సపోర్ట్ చేయండి. కామెంట్ చేయండి.